హలో వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 9 లేటెస్ట్ అప్డేట్. బిగ్ బాస్ సీజన్ 9 లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. నిన్నటి రోజున అనగా డే 95 రోజున వచ్చేసి సుమన్ శెట్టి లీస్ట్లో లీడర్ బోర్డులో ఉండడం కారణంగా గేమ్ నుంచి తప్పుకొని సగం మార్క్స్ వచ్చేసి సంజన గల్రానికి ఇవ్వగా సంజన టాప్లో లీడ్ పొజిషన్లో ఉంటుందన్నమాట. తర్వాత కొన్ని టాస్కులు జరగగా లీడ్ బోర్డులో డెమన్ వచ్చేసి లీస్ట్లో ఉంటారు. లీస్ట్లో డెమన్ కూడా గేమ్ నుంచి తప్పుకోగా తన సగం స్కోర్ వచ్చేసి తనుజకైతే ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ నిన్నటి స్కోర్లు అయితే మనం చూసాం. జోకర్ బోర్డులో ఎక్కువ బాల్స్ ఎవరికి పడతాయో వాళ్ళు ఫస్ట్ పొజిషన్లో ఉంటారని ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో తనుజకు 0 అండ్ డెమన్కు 0 కూడా జరుగుతుంది. ఇమానియల్ అండ్ సంజన వచ్చేసి 4 మార్క్స్ అయితే సంపాదించుకుంటారు, కొంచెం లీడ్లోకి వస్తారనమాట. ఇక నెక్స్ట్ టాస్క్ వచ్చేసి 3 మెంబర్స్ ఇమానియల్, సంజన, తనుజ వచ్చేసి ఒక టాస్క్ అయితే పెడతారు. ఓట్ అప్పీల్ అనేది సక్రమంగా తగిన పద్ధతిలో అమర్చిన వారే ఫస్ట్ పొజిషన్ అండ్ సెకండ్ పొజిషన్ స్కోర్ అయితే సంపాదించుకోగలరని చాలా వరకు అందరూ బాగా మంచి ఎఫర్ట్సే పెడతారు. ఫస్ట్ వచ్చేసి ఇమోనియల్ అండ్ సెకండ్ వచ్చేసి తనుజ పెడతాది. లాస్ట్ వచ్చేసి సంజన గల్రాని తన స్కోరు 30 స్కోర్ వస్తాయి అన్నమాట. ఫస్ట్ అండ్ సెకండ్ 50 అండ్ 40 వస్తాయి అన్నమాట వాళ్ళకు స్కోరు. నెక్స్ట్ ఇవాళ వచ్చేసి లీస్ట్లో ఉన్న కారణంగా బర్నీ శంకర్ని అయితే గేమ్ నుంచి తప్పుకోవడం జరుగుతుంది. తన స్కోర్ అండ్ తన డబ్బులు 50 వచ్చేసి సగం ఇవ్వాలని చెప్పగా తన స్కోర్ అండ్ తన డబ్బులు 25 వచ్చేసి తనుజకైతే ఇవ్వడం ఫస్ట్ ప్రోమోలో ఈ రోజు వచ్చేసి ఒక టాస్క్ అయితే కండక్ట్ చేస్తారు. అది వచ్చేసి సేఫ్ లాక్ అనమాట. వచ్చేసి స్విమ్మింగ్ పూల్లో కరెక్ట్ అయిన లాక్ తీసుకొచ్చి ఓపెన్ చేసి ఎవరైతే అవి సక్రమంగా అమర్చగలుగుతారో వాళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్లో ఉంటారని ఇమానియల్, సంజన, తనుజ ముగ్గురు చాలా ఎఫర్ట్స్ పెడతారు. మళ్ళీ వాటిని కాపాడుకోవడం కూడా జరగాలి. వచ్చేసి ఇమానియల్, సంజన, తనుజ టఫ్ ఫైట్ ఇస్తారు. తనుజ ఫస్ట్ పొజిషన్ వచ్చినా లేకపోయినా ఆల్రెడీ తన స్కోరు ఎక్కువగా ఉండడంలో లీడ్లో వచ్చేసి తనుజనే ఉండడం వల్ల ఈ సీజన్ 9కు సెకండ్ ఫైనలిస్టుగా తనుజ పుట్టస్వామి పక్కా జరుగుతుంది. వచ్చేసి తనుజనే సెకండ్ ఫైనలిస్టుగా కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ పొజిషన్ ఈ గేమ్స్ పరంగా ఇమానియల్ కూడా టాప్ స్కోరే సంపాదించుకున్నారు. ఫస్ట్లోనే గేమ్ కూడా గెలవడం వల్ల తన స్కోర్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో ఇవాళ వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్ తనుజ అండ్ ఇమానియల్ వస్తారు, అది కన్ఫర్మ్డ్. సెకండ్ ఫైనలిస్ట్ అవకాశం ఇమానియల్, తనుజకు చాలా అంటే చాలా బలంగా ఉన్నాయి. వాళ్ళిద్దరిలో ఈరోజు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడం ఖాయం. లాస్ట్ వచ్చేసి ఇంకొక గేమ్ కూడా ఉంటుందండి ఈ సెకండ్ ఫైనలిస్ట్కు సంబంధించి. తప్పకుండా వచ్చేసి ఇమానియల్, తనుజకే మంచి ఫైట్ పడుతుంది. అది లాస్ట్ టాస్క్ ఉంటుందన్నమాట. సో ఈరోజు వచ్చేసి తనుజనే సెకండ్ ఫైనలిస్ట్ కావాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు, లేకపోతే ఇమానియలే ఈ సెకండ్ ఫైనలిస్ట్ కావాలని కోరుకుంటున్నారా? ఎవరు కావాలని కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్కు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.